ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 5, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. శత్రువులను త్రొక్కు, పరాక్రమశాలుల వలె ఉందురు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాట మన పితరులతో మన తండ్రి అయిన దేవుడు పలుకుతున్నారు. ఎన్నో మార్లు చెరపట్టుకొని పోయారు, ఎన్నో మార్లు దాస్యపు గృహానికి అమ్మబడ్డారు, ఎన్నో మార్లు దేవునికి వ్యతిరేకులైపోయారు, దేవుని మెండైన కృపను కోల్పోయారు. దేవుడు వారిని విడిచిపెట్టేలాగా, వారికి విముఖుడైపోయేలాగా వారు ప్రవర్తించారు. ఏ దేశానికి వారు చెరపట్టుకుపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి దేవతలను, అన్య దేవతలను, గృహ దేవతలను అనుసరించేవారు. వారి మాటల మీద నమ్మకం ఉంచేవారు. సోదగ్రహాలు చెప్పే యొక్క నిరర్ధకమైన మాటలను, దర్శనాలను, మోసముతో కలిపిన కలలను, వాటి భావాలను నమ్మి వాటి ద్వారా ఓదార్పు నొందేవారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, వారు నాశనానికి వెళ్ళిపోకూడదని మరలా 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 వారి మీద జాలిపడి ఆ యొక్క దాసపు గృహము నుండి, ఆ యొక్క చెరలో నుండి వారిని విడిపించి మరలా శత్రువుల మీద జయాన్ని ఇవ్వటానికి దేవుడు వారిని శక్తితో, బలముతో నింపి బలశాలులుగాను, పరాక్రమశాలులుగాను వారిని చేయుట, వారి పట్ల ఆ శత్రువులు సిగ్గునందే విధముగా వారిని దేవుడు హెచ్చించుట, ఇవంతా మనకు తెలిసిందే. మరి మన పరిస్థితి ఏంటి ప్రియమైన దేవుని వారలారా? దేవుడు మనలను కూడా ఎన్నో మార్లు క్షమిస్తూ వస్తున్నారు. క్షమ అనేది, విడిపింపు అనేది ఈ లోకంలో మన జీవితం ఉన్నంత వరకే. ఈ లోకంలో మన జీవితం ముగిసిపోతే మరి మనకు కృప లేదు, క్షమ లేదు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనవి ఏమున్నా తీసివేసుకొని దేవునికి దగ్గర అవుతూ, దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తానుసారంగా నడవటం మనము ప్రారంభించినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారు. మనం పోరాడవలసినది యెహోలోక సమస్యలతో కాదు, యెహోలోక శత్రువులతో కాదు, కానీ అంధకార దురాత్మ సంబంధులతో మనం పోరాడాలి, యుద్ధం చేయాలి. అప్పుడే మనం నిత్యత్వానికి చేరుకోగలుగుతాం. మనకు ఆటంకపరిచే ప్రతి ఒక్క దురాత్మతోనూ మనం యుద్ధం చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆ యుద్ధానికి తగిన శక్తిని దేవుడు మనకిస్తారు. అది పొందుకొని మనం పోరాడి గెలిచి తుదకు దేవుని చెంతకు చేరుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.